నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? షెఫ్ స్పెషల్లో చామదుంప రొయ్యల ఇగురు. చామదుంప రొయ్యల ఇగురా? అవునండి. పక్కా మన తెలుగు అంతేగా, అంటే మామూలుగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. అవునండి. సో మీరేంటి దాంట్లో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? చామదుంప రొయ్యల పులుసు చూస్తారు కదా, తినే ముందు మనకి మాటలు ఎందుకు అన్నట్టు, కానీ చేసే ముందు ఇవన్నీ ఎందుకు అంటారు, అంతే కదా. చామదుంప రొయ్యల ఇగురు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. చామదుంపల రొయ్యల ఇగురుకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, చామదుంపలు 1/2 కిలో, మెంతులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటో 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావుగా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అండి. చామదుంపలు ఉడికించి ఉంచుకున్నారా? అవునండి. సో ఫస్ట్ నూనె, అలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి. లేదండి, అంతే దిగాలి. జీలకర్ర, ఆవాలు. సో మీరేంటి ఇలా పెట్టారు? చెప్తానా అంటే వేడి అందుకా అనమాట. మీరు ఎప్పుడు ఇలా స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పేస్తుంటాను కదా, అందుకనేమో. కొంచెం మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు. సో ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. సో దానికి లోపు కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత చిట్కా. సో ఉల్లిపాయలు, ఉప్పు 2 వేసేసుకొని సో ఇప్పుడు కొంచెం మగ్గాలి. అవునండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుకని అవిసె గింజల్ని డైరెక్ట్గా అలా తీసుకోలేం కాబట్టి ఇవి వేయించి పొడిలాగా చేసి పెట్టుకున్నట్లయితే చట్నీల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీలో వేసుకోవచ్చు, ఇంకా ఫ్రైస్, కూరలు ఇలాంటి వాటిల్లో కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా మన శరీరానికి అంది ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, మా చిట్కా అయిపోయిందండి. ఓకే, మరి మీరు రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు అని అయిపోయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. సో ఇలా పొడవుగా చీల్చుకుంటే బాగుంటుంది. అవునండి. చూడ్డానికి కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, పసుపు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా. ఓకే, చూడడానికి ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి, కానీ వేడి మొదలు పెడితే టక్ 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 1 by 1 అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి. కొంచెం ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా వేసేద్దాం. ఎలాగ అందులో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఓకే, తక్కువ వేసేవాడిని. సో ఇది కొంచెం గ్రేవీ అవడానికి ఒక 1 minute అవుతుందండి. సో 1 minute పడుతుంది అన్నారు. అవునండి. సో క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేశారు. ఓకే, మేము రెడీ. ఇగురు కూడా రెడీ అయిపోయిందిగా. మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది.
ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నమాట. కొంచెం నీళ్ళు పోయింది. సో ఇప్పుడు రొయ్యలు వేశారు, చామదుంపలకి ఇంకా టైం ఇంకా ఒక 2 minutes ఉన్నదండి. ఇవి పచ్చి ఉన్నాయి కదా, ఓకే. ఆల్రెడీ ఉడికిపోయాయి అన్నమాట. సో చామదుంపలు వేయంగానే ఇంకా తీసేసేటట్టే ఉంటుందా? ఆల్మోస్ట్ ఇది ఒక హాఫ్ కుక్ అయిపోతే మీకు అది యాడ్ చేసేయచ్చు అన్నమాట. అవును, చామదుంపలు యాడ్ చేసాక ఎంతసేపు ఉంచాల్సి వస్తుంది? ఒక 1 minute. 1 minute. చామదుంపలు వేసేస్తారా? చిన్నవి కదా, త్వరగా ఉడికిపోతాయి. ఉడికిపోతాయి. ఈ చామదుంపలు వేసేది. చామదుంపలు ఇలా పెద్దగా ఉండి అలా వదిలేయచ్చా అండి? ఏం పర్వాలేదండి, మీకు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఉడికించే ఉంది కాబట్టి మీరు దాని గురించి అంత టెన్షన్ తీసుకోవట్లేదు ఇంకా. అవునండి. సో ఓకే, అంతేనా? ఇంకా 1 minute తర్వాత ఇవి రెడీ అయిపోతాయి అన్నమాట. 1 minute? అవునండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. దేవుడి దగ్గర పూజ చేసి మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా, కొబ్బరికాయ కొట్టే విషయంలో చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరికాయ కరెక్ట్ గా మధ్యకి పగిలితే శుభశకునం అని, అలా ఇలా కొద్దిగా క్రాస్ గా పగిలితే అశుభం అని భయపడుతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఆ సెంటిమెంట్స్ విషయం పక్కన పెడితే మనకు కొబ్బరికాయ అయితే కరెక్ట్ గా సగానికి పగలాలి అనుకుంటే కొబ్బరికాయ కొట్టే ముందే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల ముందు కాసేపు నీళ్లలో కనుక నానబెట్టి దాని తర్వాత పూజలో కొబ్బరికాయ పెట్టుకుని కొట్టినట్లయితే కొబ్బరికాయ కరెక్ట్ గా సగానికి పగులుతుంది. సో చిట్కా చూస్తారు. అవునండి. దగ్గరగా అయిపోయింది ఇది. అవునండి. సో చామదుంప రొయ్యల ఇగురు. ఓకే, చామదుంపల రొయ్యల ఇగురు రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చామదుంపల రొయ్యల ఇగురు తయారీ విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ముక్కలు, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంపల రొయ్యలు ఇగురు రెడీ. సో చామదుంపల రొయ్యలు ఇగురు మొత్తం నాకే ఇచ్చేస్తారండి. థ్యాంక్ యూ. సో చామదుంప రొయ్యలు అన్ని మిక్స్ చేసి ట్రై చేయాలా? ఓకే, అయితే కట్ చేసుకుంటాను. ఓకే. చామదుంప తీసుకున్నాను. ఓకే. ఓకే. రొయ్య కూడా తీసుకుంటున్నాను. ఓకే. సో దుంప టేస్ట్ ఒక రకంగానే, రొయ్య టేస్ట్ ఒక రకంగానే ఉంది. అవి రెండు కలిపి తింటున్నప్పుడు దుంపలు ఈజీగా తెలిపోతుంది. ప్లస్ మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంది రొయ్య వల్ల. కానీ అన్నం తోటి చాలా బాగుంటుంది. అవునా? బ్రహ్మాండంగా తింటారు. సో అన్నంతో చాలా బాగుంటుందంట కాంబినేషన్, బ్రహ్మాండంగా తింటారంట. సో అలా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే అంటే రొయ్యల కూర ఇలా కాకుండా ఇలా కొంచెం ట్రై చేసి చూడండి. మేబీ మీకు నచ్చచ్చు డెఫినెట్గానే. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక బైక్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మనం కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు బెల్లం పాకం పట్టుకుంటూ ఉంటాం కదా. మరి ఇలా బెల్లం పాకం పట్టేటప్పుడు డైరెక్ట్ గా పాకం పట్టేయకుండా ఫస్ట్ కాస్త బెల్లాన్ని కడిగినట్లుగా అంటే వడపోసినట్లుగా చేసి దాని తర్వాత బెల్లం పాకం పట్టుకున్నట్లయితే ఇసుక అలాంటివి ఉంటే అడుక్కు వెళ్ళిపోతాయి, చెత్త అలాంటివి కూడా రాకుండా ఉంటాయి, పాకం శుభ్రంగా ఉంటుంది, మనం చేసుకునే స్వీట్స్ కూడా క్లీన్ గా చేసుకోవచ్చు, అలాగే పళ్ళకి తగిలి చిరాగ్గా లేకుండా కూడా ఉంటుంది. ఈజీగా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే టక్కని చెప్పేస్తారు ఉప్మాని.
మరి ఉప్మా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం ఉప్మా రవ్వ ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. కానీ బయట పెట్టేసినట్లయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఉప్మా రవ్వని బాగా శుభ్రం చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు రవ్వ ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టదు.